ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గం గణపతయే నమః, దుం దుర్గాయే నమః, ద్రాం దత్తాత్రేయాయ నమః. మారుతి అనుగ్రహం ప్రారంభః. నవంబర్ 20, 2025. ఈరోజు అమావాస్య, కార్తీక అమావాస్య. ఈ రోజున ముందుగా మీకు త్రికోణ భస్మ స్నానం చెప్పాను నేను. ఈరోజు త్రికోణ భస్మ స్నానం చేయండి, సర్వ పాపాలు హరిస్తాయి. నేను త్రికోణ భస్మ స్నానం చేసి కూర్చున్నాను. సర్వ పాపాలు హరిస్తాయి, సర్వ దోషాలు పోతాయి. ఆ శరీరానికి ఉన్న దోషాలు, పీడలు, గ్రహ దోషాలు అన్నీ పోతాయి. ఇవాళ తప్పకుండా త్రికోణ భస్మ స్నానం చేయండి. ఇంటిల్లి పాదిలి ఎవరికి వాళ్ళు చేయాలి. ఒకరిదొకరు కలుపుకొని అందరూ ఒక చెంబులో ఆ విభూది కలుపుకొని తలా కొంచెం నీళ్లు పోసుకొని చేయడం అది పెద్ద దోషం. అది ఒకవేళ ఇవాళ కుదరకపోతే డిసెంబర్ 2వ తారీఖు చేయండి. మళ్ళీ ముహూర్తం డిసెంబర్ 2వ తారీఖు ఉంది. ఇవాళ కుదరకపోతే త్రికోణ భస్మ స్నానం డిసెంబర్ 2వ తారీఖు చేయండి. ఇక ఇవాళ దీపారాధన. ఈరోజు నల్ల ఒత్తి వేసి, ఆవు నెయ్యి వేసి, మట్టి ప్రమిదలో దీపం వెలిగించండి. అమావాస్య దీపం ఇంట్లోనే వెలిగించాలి. నల్ల ఒత్తి వేయండి. నల్ల ఒత్తి అంటే ఒక నల్లటి క్లాత్ తీసుకొని ఒత్తిలాగా కట్ చేయండి. ఆ మట్టి ప్రమిదలో వేసి, ఆవు నెయ్యి వేసి, సూర్యాస్తమయంలోపు దీపం వెలిగించండి. పూర్తిగా శని దోషం పోయి ఇంట్లో ఆర్థిక సమస్యలన్నీ పోతాయి. ఇది చాలా పవర్ఫుల్ దీపం. ఇవాళ తప్పకుండా వెలిగించండి. అయితే దీపం వెలిగించాక ఒక చిటికెడు నువ్వులు, తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ ఆ నెయ్యిలో వేయండి. ఈరోజు కార్యసిద్ధి మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం క్లీం శ్రీం రాం రామాయ నమః. ఓం క్లీం శ్రీం రాం రామాయ నమః. ఓం క్లీం శ్రీం రాం రామాయ నమః. ఈ మంత్రాన్ని 8 సార్లు రాసి 108 మార్లు జపిస్తే భార్య భర్తల గొడవలు విముక్తవ్వడం, భర్త మారడం, తప్పకుండా భార్యాభర్తల మధ్యలో ఉన్న చికాకులన్నీ తొలగిపోవడం జరుగుతుంది. ఈరోజు రాత్రి పడుకునే లోపు ఈ మంత్ర జపాన్ని చేయండి. అయితే ప్రతిరోజు మనము మహామంత్రాన్ని ఈ ఛానల్ ద్వారా తీసుకుంటున్నాం. అలాగే దీపారాధన చేస్తున్నాం. అదృష్టం ఐశ్వర్యంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం. ఒకటి, మంత్రాన్ని ఒకరోజు మనం జపించలేదు, మరుసటి రోజు ఆ రోజు జపించలేదు, మరుసటి రోజు ఖచ్చితంగా మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. ఆ రాసిన మంత్రాలు పుస్తకాలన్నీ బీరువా పైన పెట్టినా, బీరువాలో పెట్టినా చాలా మంచిది. అలాగే దీపారాధన ప్రత్యేకంగా నేను చెప్తాను. ఏ రోజు మట్టి దీపం వెలిగించాలి, ఏ రోజు ఏ దీపాన్ని వెలిగిస్తే మంచిది. ఈ ఛానల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు స్కాంద పురాణం ద్వారా, లేదంటే వైవర్త పురాణం ద్వారా, నాగశాస్త్రం ద్వారా ఎన్నో విషయాలని చెక్ చేసుకొని ఛానల్లో మీకు తెలియపరుస్తాను. ప్రతిరోజు మీ నక్షత్రానికి సంబంధించి కానీ, మీ రాశికి సంబంధించి కానీ, లేదా మీ జాతకానికి సంబంధించింది కానీ ఏదో ఒక పరిహారం తప్పకుండా మీకు మ్యాచ్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. 10, 20 లేదా 30 లేదా 40 ఏదో ఒక రోజు మీ కర్మదోషం మిమ్మల్ని విడిచిపెడుతుంది. అప్పుడు మీకు కలిసి వస్తుంది. ఆ రోజు నన్ను గుర్తు తెచ్చుకుంటారు. గురుగారు చెప్పిన ఛానల్లో అన్నీ విని చేశాము. కొంతమందికి 10 రోజుల్లో బాగా అయిందండి, కొంతమందికి 20 రోజులు, కొంతమందికి 30, కొంతమందికి నెల, 2 నెలలు. అంటే మీ గత జన్మ కర్మదోషం ఎంత మీరు మోసుకొచ్చారో అదంతా పోవాలి కదా. ఇప్పుడు నేను బరువుగా ఉన్నాను, నన్ను డాక్టర్ బరువు తగ్గమన్నారు. నేను నెలకి ఇన్ని కిలోలు తగ్గితే ఎన్ని నెలల్లో ఆయన చెప్పిన బరువుకు వస్తాను అర్థం చేసుకోండి. అలా తప్పకుండా ఈ ఛానల్ ద్వారా నేను చెప్పేది ఏదో ఒక రోజు మిమ్మల్ని కాపాడుతుంది. అది మాత్రం
కన్ఫర్మ్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.